రాహుల్ మోడీ ఎవరొచ్చినా దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరి ఖనిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు దేశాన్ని దద్దమ్మలు పాలించారని మండిపడ్డారు. మోడీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదన్నారు కేసీఆర్. మోడీ రాహుల్ సభలకు జనమే రావడం లేదన్నారు. సింగరేణి కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటానన్నారు కేసీఆర్. రెవెన్యూ ఉద్యోగులకు కేసీఆర్ వ్యతిరేకమనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఏం కారణం? మనసు లేదు. ఇలా మీరు వింటా ఉన్నారు, ఏది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, ఇక వాళ్ళ నోటికి మొక్కాలే. ఇంకొకటి కూడా మీరు మంచిగా ఆలోచన చేయాలి. దయచేసి శాంతంగా ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు రోజు ఒకని మీద కూడా అస్థిని లెక్కించుడు. నువ్వు చోరనొకడు, నేను కాదనొకడు, నువ్వు ఈ చోరంటే నేను ఆ చోరంటే కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళు ఇల్లేంది, వాళ్ళ బొబ్బేంది, మనం ఆగం కావాలి. ఎందుకంటే దాని ఉన్న కిటుకున్నది. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవడండి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీలే కదా, ఇంకెవడన్నా పరిపాలించనా? మధ్యలో కొద్ది సమయమే వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా వీళ్ళు బతకనీయలే. ఒక 5-6 ఏళ్ళు మొత్తం కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేసింది. మరి దేశాన్ని మందెవడో పరిపాలించినట్టు, దానికి జిమ్మెదారు వేరే వాళ్ళు అన్నట్టు, మళ్ళీ వీళ్ళే తూకిత్తా మైకిత్తా అనుకోవాలి. మనం బఫూనై ఎవరికోవనికి గుద్దాలి ఓటు. మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి రావాలి. గంతేనా? నరేంద్ర మోడీని దించుతాం, రాహుల్ గాంధీని ఎక్కిస్తాం, ఏమవుతుంది? ఈ దేశానికి ఏమైనా మారుతుందా? పేర్లు మారుతాయి. దీన్ దయాళ్ పేరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి మళ్ళీ జవహర్ లాల్, ఈ గాంధీ, ఆ గాంధీ, ఆ గంటకు మించి ఏమి రాదు. ప్రజలకు వచ్చిందా? వస్తే ఎక్కడ ఉన్నది చూపెట్టాలి. ఇలా నన్ను నీ భర్తం పడతానొకడు, నీ కథ చూపిస్తానొకడు, నన్ను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. నేను ఎందుకు గెలుకోవాలి? పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపో, ఎవడో ఒకటి నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా, మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే ఇవ్వాలి. ఈ దేశం కూడా మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయి. వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎస్, నేను అంటున్నా, ఒక జిమ్మెదారు మనిషిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. 2 క్వశ్చన్లు అడిగితే ఎవడు సమాధానం చెప్పాడండి? రాహుల్ గాంధీ చెప్పడు, నరేంద్ర మోడీ చెప్పడు. ఏం బీమారా? తెలియదా? అమాయకులా? దేశంలో నీళ్లు లేక సాగునీళ్ళకు తాగునీళ్ళకు కటకట ఉన్నదా? నీళ్లు ఉండి కూడా మీ చేతగానితనం వల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్, మాట్లాడదు. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా. ఈ దేశం అన్ని రంగాలలో ముందుకోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యధికంగా యువకులున్న దేశం ఇలా ప్రపంచంలో ఏ దేశం రా అంటే మన భారతదేశమే. అవకాశాలు లేక కాదు, పనిచేసే మనుషులు లేక కాదు, యువశక్తి లేక కాదు, ఖనిజ సంపద లేక కాదు, నీళ్లు లేక కాదు, అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బతింటా ఉన్నది. అవసరానికి మించిన కరెంటు ఉంటే కూడా సగం కరెంటు కూడా వాడే తెలియలేదు. సగం దేశం చీకట్లో ఉంటుంది. ఉత్తర భారతదేశానికి పోతే రోజు కరెంటు కోతలు, రైతులకు కోతలు పెడతారు. ఇంత డంబాచారం మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇయ్యరు. ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ మనమే ఇస్తాం. దానికి కారణాలని మనం ఇస్తాం, ప్రేమకం ఇచ్చుకుంటాం. నేను అనేది ఏంటంటే, ఉన్న వనరులు, ఉన్న వసతులు, ఉన్న అవకాశాలు వాడలేని వాళ్ళు, విఫలమైన వాళ్ళు, మళ్ళీ వాళ్ళే పరస్పరం నిందారోపణలు చేసుకొని మనల్ని గోల్మాలు తిప్పితే గోల్ తిరుగుదామా? ఎక్కడిది తెలంగాణ, ఏం తెలంగాణ అని అవమానపరిచిన తెలంగాణ ఇలా అనేక విషయాలలో దేశానికి ఒక రోల్ మోడల్ అయినాం. మన మిషన్ భగీరథ, మన మిషన్ కాకతీయ, మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మన 24 గంటల కరెంటు, మనమిచ్చే సంక్షేమం, మనమిచ్చే కేసీఆర్ కిట్స్ ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. ఒక్క ఇండియాలో మన దగ్గరనే ఉన్నాయి. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. విదేశాల వాళ్ళు కూడా వచ్చి ప్రశంసించిపోతా ఉన్నారు. ఇవి ఇంకా పెరగాలి. దీనికి మనం సంతృప్తి కాదు. నేను ఇంకో మాట మీకు మనవి చేస్తా ఉన్నా. నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు రాబోయే 5 ఏళ్లలో
తెలంగాణ పెట్టబోయే ఖర్చు 10 లక్షల కోట్ల రూపాయలు. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది కాబట్టి 5 ఏళ్ళు ఇచ్చిపెడితే అంటే ఈ 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కలిపితే తెలంగాణ రాష్ట్రం చేయబోయే ఖర్చు 30 లక్షల కోట్ల రూపాయలు.